హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కి వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి టమాటా ధరలు అనేటివి ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏమేట్లా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతా లైక్ కొట్టేసి చూసేయండి. ఈరోజు చిన్న క్రేట్లు మొదలైనవి. కొన్ని మండీలలో చిన్న క్రేట్లు అయితే తెప్పేయడం జరిగింది. సో అవి కూడా వేలం జరుగుతున్నాయి. సో కొన్ని మండీలలో పెద్ద క్రేట్లు కూడా వేలం జరుగుతున్నాయి. ఇంకా క్రేట్లు రావాల్సింది కాబట్టి చిన్న క్రేట్లు పెద్ద క్రేట్లు రెండు జరుగుతున్నాయి. ఈరోజు రేపటి నుంచి చిన్న క్రేట్లు పూర్తిగా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా ఇప్పటి వరకు జరిగే యాక్షన్ ప్రకారం ధరలు చూసుకుంటే ముందుగా 30-40 పై నుంచి మొదలై 180 వరకు ప్రస్తుతానికి ధరలు అయితే కొనసాగుతున్నాయండి. మొదటి రౌండ్కి సంబంధించి ఇది టమాటా ధరల వివరాలు. ఇంకా రెండో రౌండ్లో ఏం రేట్లు పోతాయి, ఏమే అట్లా అని మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఆ వీడియోని త్వరగా చూడాలి అనుకునే వాళ్ళు వెంటనే లైక్ కొట్టేసండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. అలాగే మదనపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు స్పీచ్ ఇచ్చారు చిన్న క్రేట్ల గురించి. ఆ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, అంతా చూసేయండి. థ్యాంక్ యూ. మండీ యజమానులకి మదనపల్లి మండీ యజమానులకి మళ్ళీ వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఇప్పుడు నేను మాట్లాడడం జరిగిన రైతులతో అంతా కూడా కొటాల నుంచి, బండ్రేల నుంచి, తంబలపల్లి నుంచి, పెద్దమండ్యం నుంచి, ఇక్కడ నుంచి ముస్టూరు నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడ కాయలు తెస్తున్నారు. ఇక్కడ మండీ యజమానులు వాళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు బట్టి ఎప్పుడైతే మేము మండీ యజమానులందరికీ కూడా మార్చి 2వ తారీఖు నుంచి 15 కేజీ క్రేట్లు, అంటే చిన్న క్రేట్లు పెట్టమని చెప్పినాము. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చిన్న క్రేట్లు పెట్టడం జరిగింది. ఈ చిన్న క్రేట్లు పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 4 వరుసలు ఉన్నది మీద 2 వరుసలు పెట్టినా కూడా స్థలము తగ్గుతుంది. అదే కాకుండా వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి 15 కేజీలే ఉంటుంది కాబట్టి ఎక్కేది ఈజీ, గ్రేడింగ్ చేసేది ఈజీ. దీంట్లో ఏమన్నా పొడికాయలు ఉన్నా కూడా ఏరేది ఈజీ. ఇప్పుడు 2 రకాలుగా రైతులకి మంచి జరుగుతూ ఉంది ఈ మదనపల్లి టమాటా మార్కెట్లో. ఒకటి వచ్చింది జాక్పాట్ లేదు, ఇంకోటి వచ్చి చిన్న క్రేట్లు. దీనివల్ల మదనపల్లి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా మదనపల్లి టమాటా మార్కెట్ కన్నా మీరు కాయలు తీసుకోవాలంటే ఇక్కడ ఈ చిన్న క్రేట్ల వల్ల జాక్పాట్ లేదు అంటే రైతులకు మంచి లాభం. కాబట్టి ప్రతి ఒక్క రైతులకి చేతులు ఎత్తి ఇప్పుడేదేమంటే కర్ణాటక పోవద్దు. కర్ణాటకలో ఇబ్బందులు చాలామంది నేను చూసినాను. నాకంతా ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డింగ్ వినిపించినారు. వాళ్ళు చాలామందికి లాస్ట్లో డబ్బులు ఎగరగొట్టడం జరిగింది. కొన్ని గలీజ్ కూడా మాట్లాడినారు. అక్కడ మీరు దయచేసి ఇక్కడ బాగా చూసుకుంటాను మండీ యజమానులు. డబ్బుల సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదైనా మండీ యజమానులు డబ్బులు ఏమైనా ఇవ్వాలన్నా కూడా మేము చైర్మన్, డైరెక్టర్లు, స్టాఫ్, సెక్రటరీ గారు అందరూ ఉన్నారు కాబట్టి మా దృష్టికి మీరు ఏ సమస్య ఉన్నా కూడా తీసుకొస్తే ఆ సమస్యని 24 గంటల్లో పరిష్కరిస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ మార్కెట్ లోపల. కాబట్టి రైతులకి ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇప్పుడు వీళ్ళు ఈ చిన్న క్రేట్ల వల్ల మీకు బాడీలు తగ్గుతాయి, కాయలు డ్యామేజ్గా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు కర్ణాటక వడ్డిపల్లి, శ్రీనివాస్పూర్ ఎట్లుందో చిన్న క్రేట్లు ఇక్కడ అదే. ఇక్కడే కాదు, మలకల్ చెరువు, వాయిల్పాడు, బుధంకొండ చిన్న క్రేట్లే. కాబట్టి అంతా ఒకటే పద్ధతిలో జరుగుతూ ఉంది. కాబట్టి దూరం పోవద్దండి. మదనపల్లికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మదనపల్లికే రాండి. ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే దయచేసి మాకు చెప్పండి, మేము మండీ యజమానులతో మాట్లాడతాము. ప్రతి మండీ యజమాని కూడా మాకు సహకరిస్తున్నారు. రైతులు కూడా 10 రూపాయలు ఎక్కువ వచ్చేట్లా చేస్తాము రేట్లు కూడా. ఎందుకంటే కాయలు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో కొనే వ్యాపారస్తులు ఎక్కువ వస్తారు. బయట వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఎక్కువ వచ్చినప్పుడు వీళ్ళకి తెలుసు ఎట్లా పాడాలా, ఎట్లా వాళ్ళకి పోటీలు పెట్టి రేట్లు కల్పించాలి కూడా వీళ్ళకి మండీ యజమానులు చాలా సీనియర్లు కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక క్రేట్కి 20 రూపాయలు, 30 రూపాయలు బయట కన్నా రేట్ ఎక్కువ వస్తుంది, మీకు బాడీ తగ్గుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని, మంచి అవకాశాన్ని మంచి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మీరు దయచేసి ఒకసారి ఆలోచించి మదనపల్లికి రావాల్సిన కోరుతున్నాను.